మొంతా సైక్లోన్ అవార్డు లాస్ట్ ఇయర్ మూడు సీఎం ముందు రాండి మేడం ఈరోజు కావలి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కావలి మున్సిపల్ కమిషనర్గా అందరికీ ప్రేమపాత్రులుగా సుదీర్ఘకాలం దాదాపు 3 సంవత్సరాలు మున్సిపల్ కమిషనర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి అందరికీ ప్రేమపాత్రులుగా అభిమానులుగా ఆత్మీయులుగా అందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతి ఇచ్చినటువంటి గొప్ప మంచి వ్యక్తి శ్రావణ్ కుమార్ గారు. వారిని ఈ మధ్య కాలంలో మేము అందరం కలిసి సత్కరించాలని అనుకున్నాము. దానిలో భాగంగా మరి శ్రావణ్ కుమార్ గారు బద్రీపై శ్రీకాకుళం కార్పొరేషన్ చైర్మన్గా కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ అయిన సందర్భంగా మరి వారికి చూసి సత్కారం చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు రావడం జరిగింది. మరి శ్రావణ్ కుమార్ గారు గతంలో కూడా కావలి మున్సిపాలిటీకి ఎన్నో సేవలు అందించి అందరి మన్ననలు పొందారు. మరి ఇటీవల సంభవించినటువంటి మొంతా సైక్లోన్ చాలా గందరగోళ స్థితి కలిగించిన సందర్భంలో గౌరవ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో కావలి పట్టణ ప్రజలకు అప్రమత్తం చేసి ఆనాడు జరిగేటటువంటి ప్రమాదాల నుండి కాపాడి కావలిలో ఎటువంటి సమస్య లేకుండా చేసినటువంటి సందర్భంలో మొంతా సైక్లోన్ ఫైటర్ అవార్డ్ ఒకటి మా శ్రావణ్ కుమార్ గారికి ప్రభుత్వం అందించడం జరిగింది. చాలా సంతోషకర విషయం. అవార్డులు ఊరికనే రావు. సర్వీస్ చేస్తే 10 మందికి ఉపయోగపడితే 10 మందికి సహాయ సహకారాలు అందిస్తే వారి పేరు ప్రఖ్యాతులు నిలిచిపోతాయి. ఇప్పుడు సార్ బద్రీపై శ్రీకాకుళం వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా మరి వారి గురించి నమస్కారం. నాకు శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్గా కావలి నుంచి బదిలీ రావడం జరిగింది. ఈ సందర్భంగా నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారంతో ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా మనము కావలిని ఎంతో అభివృద్ధి చేసుకోగలిగాము. సో ప్రజల సహకారం లేనిది ఎక్కడ కూడా మనకి అభివృద్ధి అనేది మనము చేసుకోలేని పరిస్థితి. కాబట్టి ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, నాయకులు అందరూ కలిస్తేనే ఆ యొక్క ప్రదేశం అనేది మనకి ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సహకారాన్ని మీరు అందరికీ అందించి కావలి పట్టణాన్ని ప్రప్రథమంగా రాష్ట్రంలోనే మంచి అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దడానికి మీరందరూ కూడా మీ వంతు సహకారం కూర్చారని కోరుకుంటూ నాకు మంచి సహాయ సహకారాలు అందించినందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.